ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. విషయం మర్చిపోయాను మావయ్య, ఈవినింగ్ పార్టీ ఉంది. పార్టీకి ఫ్రెండ్ వస్తున్నాడు, నువ్వు కూడా వస్తున్నావు. అయ్యో, ఆ పార్టీలకి వాటికి నేనెందుకమ్మా? నేను పిలుస్తున్నాను, రావాలి. ఏ రావా? ఎందుకు రానమ్మా, వస్తాను. అది మీరు మాట్లాడుతూ ఉండండి, మేము ఇప్పుడే వస్తాం. రాకేష్, ఈవినింగ్ పార్టీకి డ్రెస్ అరేంజ్ చేసుకోవాలి. రా, నేను ఒక ఫోన్ మాట్లాడొస్తాను. యూ క్యారీ ఆన్. ఓకే. నేను కూడా బయలుదేరుతాను మావయ్య, పార్టీకి రెడీ అవ్వాలి. ఈవినింగ్ పార్టీలో కలుద్దాం. అలాగేనమ్మా. యాదగిరి, పిల్లలు చాలా పెద్దవాళ్ళు అయిపోయారు కదా సార్. వర్ధన్ కుటుంబ వారసులు ఏ లక్షణాలతో ఉండాలో వాళ్ళిద్దరూ అలాగే ఉన్నారు. అవును యాదగిరి. సార్, ఆ అబ్బాయి ఫ్రెండ్ అన్నారే, ఎవరు సార్ అతను? నాకెక్కడో చూసినట్టు అనిపిస్తుంది. నాకు కూడా అలానే అనిపించింది యాదగిరి. నాకెందుకో అతని ప్రెజెన్స్ నచ్చడం లేదు. బట్ అభయ్ కోసం ఏం అనలేకపోయాను. నాకెక్కడో అతని మీద నెగిటివ్ ఫీలింగ్ వస్తుంది. నాకు కూడా అతను చూడగానే అలాగే అనిపించింది సార్. మీరే ఏదోటి చేసి పిల్లలకు కాస్త దూరంగా ఉంచండి సార్. ఫ్రెండ్షిప్ అంటేనే చాలా సెన్సిటివ్ మ్యాటర్ యాదగిరి, అందుకే కామ్గా ఉన్నాను. నువ్వు ఒక పని చేయి, అతని మీద ఒక కన్నేసి ఉంచు. అతని గురించి ఏదైనా నెగిటివ్ పాయింట్ దొరికితే అప్పుడు చూసుకుందాం. అలాగే సార్. చెండే, నీ సెక్యూరిటీ బుద్ధులు పోనిచ్చుకున్నావు కాదు, నా మీదే నిఘా పెడతావా? నువ్వు ఏమీ చేయలేవు. నన్ను చూసుకుందాం, నువ్వా నేనా అని. అవును సార్, అను మేడము ఆర్య సారు మళ్ళీ పుట్టిన విషయం పిల్లలకి ఎందుకు చెప్పలేదు? వాళ్ళు తెలుసుకునే టైం ఇంకా ఉంది యాదగిరి. నీకు ఇదివరకే చెప్పా కదా, ఈ కొత్త జీవితంలో అయినా అను ఆర్యల్ని సంతోషంగా ఉండనిద్దామని. టైం వచ్చినప్పుడు మనమేంటి, ఆ విధే అందరినీ కలుపుతుంది. నిజమే సార్. సరే, త్వరగా రెడీ అయ్యి పార్టీకి వచ్చేసాయి. సరే సార్, నేను వెళ్ళొస్తాను. నాకు కూడా అతను చూడగానే అలాగే అనిపించింది సార్. మీరే ఏదోటి చేసి పిల్లలకు కాస్త దూరంగా ఉంచండి సార్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.